ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరం అంటున్నారు, ఎవరి మీద అంటూ మండిపడ్డారు. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారని తెలియజేశారు. మీరు ప్రకటించిన సమరం 97% మంది ప్రజల మీదనా అని ప్రశ్నించారు. ప్రజల మీద యుద్ధం చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వకున్నా అప్పుడు నోరు విప్పని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరం అంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండని ఉద్యోగ సంఘాల నేతలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఏవైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సమరానికి సై అంటున్నాయి. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భంగా ఏదైతే ధర్నాలు కానివ్వండి, సమ్మె చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని అనుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయిరామ్, ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెను ప్రకటించే సమ్మె సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అదే దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిన్న రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, ముఖ్యంగా బీఆర్పీ బకాయిలు చెల్లించాలి, ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా ఉద్యోగ సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపై అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకు మీ సమరం? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకు మీరు సమరం చేస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ప్రతి నెల 7,000 కోట్లు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. గత పాలకులు 8,500 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నా అవన్నీ కూడా వాళ్ళు చెల్లించని బకాయిలు, పెండింగ్ బకాయిలు వాళ్ళు ఇవ్వాల్సినవి, కానీ వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. కేవలం 16 నెలల్లో 30,000 కోట్ల నగదు రైతుల ఖాతాలో బదిలీ చేశాం. విస్తరించడానికి చెప్పి కూడా విశాఖ బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సిగరెట్ బకాయిలు కూడా పెట్టి వెళ్లారు. ప్రాజెక్టు కట్టాలని చెప్పి కూడా కాంట్రాక్టులకు బకాయిలు పెట్టారు. 11% వడ్డీలు అప్పులు తెచ్చారు. ఇంతగా దుర్మార్గం ఉంటుందా? ప్రభుత్వం అంటే మేము ఒక్కరే కాదు, మనమంటే కలిసిపోయిన ప్రభుత్వం అంటే కూడా ఆయన ఉద్యోగ సంఘాలకు చురకలంచే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా మనం అయితే పాలకులం కాదు, సేవకులం అంటే కూడా వాళ్ళని కొద్దిగా ఎప్పించే ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అని చెప్పడం సరికాదు అంటూ కూడా ఆయన ఎంతో పలికారు. ఎవరిపై సమరం? ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వారికి అండగా ఉన్నటువంటి బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా అంటూ కూడా ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా సమస్య ఉంటే చర్చించుకున్నాం, సమరం చేయడానికి మనం ఉండకూడదు, ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలపై యుద్ధం చేసిన వారు ఎవరు కూడా బాగుపడిన తెలిసినట్టే లేదు అని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీ గుట్టల్లో కూడా ఉద్యోగ సంఘాలు పావులు కావద్దు అంటే కూడా ఆయన ఇటవ పలికారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే నిన్న వ్యవస్థ తిప్పబోతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఉద్యోగ సంఘాలు బాధ్యత మార్చి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా అప్పులు పుచ్చా ఏదైనా చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా అప్పులు పుట్టే ప్రయత్నం అయితే కనిపించడం సీఎం యంత్రమే దీనికి పరిష్కారం అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం పరువును బజారుకు ఇచ్చవద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితిలో నన్ను కోసినా కూడా వచ్చే ఆదాయం నుంచి నేనేం చేయలేనంటూ కూడా డైరెక్ట్ గా ఆ ఉద్యోగ సంఘాలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆర్థిక విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు కావాల్సింది సమరం కాదు, సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో మళ్ళీ కోర్టుల గుంపకు అప్పగించొద్దు, నాతో కలిసి తెలంగాణ అభివృద్ధి పదంలో ప్రయాణించండి అంటూ కూడా ఉద్యోగ సంఘాలకు వైపు హెచ్చరికలు జారీ చేస్తూ మరో వ్యక్తిగతంగా ఆయన వాళ్ళకు హితోపరిచిన పరిస్థితి మనకు స్పష్టంగా అయితే కనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంటే ఆటోజనికంగా లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా తెలంగాణ ఆర్థిక బడ్జెట్ అప్పులు తీసుకుపోయిన పరిస్థితి అనిపిస్తా ఉంది. మళ్ళీ కొత్త అప్పులు చేస్తే గానీ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నా ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలను కూడా సమయంతో ఉండాలి. కొద్ది రోజుల పాటు ఊపిక పడితే ఖచ్చితంగా తాము ఆర్థిక వ్యవస్థను దారిలో పెడతామనే అంశాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయిరామ్.